కంపాటబిలిటీ లేకపోతే అన్ని సమస్యలే. ఫర్ ఎగ్జాంపుల్ మీ పక్కనే యాపిల్ ఛార్జర్ ఉంది కానీ దాన్ని మీ ఆండ్రాయిడ్ ఫోన్కి వాడుకోలేకపోయారనుకోండి, ఇబ్బందే కదా. అందుకే ఇప్పుడు ఎకో సిస్టమ్స్ మధ్య కామన్ స్టాండర్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. టెక్నో ప్రపంచంలో ఎన్నో గొప్ప ఎకో సిస్టమ్స్ ఉన్నాయి, కానీ వాటి మధ్య కంపాటబిలిటీ లేకపోతే కామన్ యూజర్కి చాలా ట్రబుల్. మరెలా వేరువేరు ఎకో సిస్టమ్స్ మధ్య సామరస్యం సాధించడమే దీనికి పరిష్కారం. కంపాటబిలిటీ సమస్యలతో బాధపడే కామన్ మ్యాన్ కోసం కొన్ని సొల్యూషన్స్ లేకపోలేదు. రకరకాల ఎకో సిస్టమ్స్ మధ్య సమన్వయం కుదిర్చే ఈ సొల్యూషన్స్ ఏంటో ఇప్పుడే తెలుసుకోండి మరి. యాపిల్, ఆండ్రాయిడ్ రెండు వేరు ప్రపంచాలే కావచ్చు, కానీ ఇప్పుడు అన్ని వాటి మధ్య కామన్ గా ఉండేలా USB-Cని స్టాండర్డ్ చేశారు. ఇలాంటి చర్యలతో ఎకో సిస్టమ్స్ మధ్య కంపాటబిలిటీ పెరుగుతుంది, దూరాలు తగ్గుతాయి. మొదటగా చేయాల్సిన పని ఓపెన్ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ని ప్రోత్సహించడం. అసలు ఓపెన్ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అంటే ఏంటి? ఇవన్నీ ప్లాట్ఫామ్స్ మీద పనిచేస్తాయి, అన్ని ఎకో సిస్టమ్స్ లోనూ కామన్ గా ఉపయోగపడతాయి. ఇదిగో ఇప్పుడు చెప్పుకున్న USB-C స్టాండర్డ్స్ ఉందే, అదే విధంగా మ్యాటర్ అనే ఒక ఓపెన్ ప్రోటోకాల్ ఉంది. దీన్ని స్మార్ట్ హోమ్ డివైస్ల మధ్య కామన్ గా వాడగలం. ఇలాగే వివిధ రకాల యాప్స్ మధ్య కమ్యూనికేషన్ కోసం ఒక ఫ్రీ ఓపెన్ సోర్స్ టెక్నాలజీ ఉంది. అది వెబ్ ద్వారా దానినే వెబ్ రియల్ టైమ్ కమ్యూనికేషన్స్ అంటారు. షార్ట్ కట్ లో వెబ్ RTC అంటారు. ఇలాగే యూనివర్సల్ APIs కూడా ఉన్నాయి. ఇవి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, అంటే ఒక ఎకో సిస్టమ్ లో ఉన్న సర్వీసుల్ని మరో ఎకో సిస్టమ్ లో వాడుకోవాలంటే ఇవి ఉపయోగపడతాయి. క్రాస్ ప్లాట్ఫామ్ యాప్స్ అనేవి మరో సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ స్పాటిఫై మ్యూజిక్ యాప్, జూమ్, టీమ్స్ లాంటి వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్ వాడే ఉంటారు కదా. మీరు ఉపయోగించేది PC అయినా, మ్యాక్ అయినా, ఆండ్రాయిడ్ ఫోన్ అయినా సరే, ఈ యాప్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తాయి. ఇలాగే కొన్ని క్లౌడ్ బెస్ట్ సొల్యూషన్స్ కూడా ఎకో సిస్టమ్స్ మధ్య కంపాటబిలిటీ సమస్యలు తగ్గిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ డివైజుల్లో గూగుల్ డ్రైవ్ వాడొచ్చు, విండోస్ PCలో యాపిల్ వాళ్ళ iCloud ఉపయోగించవచ్చు. ఇక మిడిల్ వేర్ అనే మరో సొల్యూషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ స్మార్ట్ థింగ్స్ యాప్ సామ్సంగ్ లోనే కాదు, అన్ని ప్లాట్ఫామ్స్ మీద పనిచేస్తుంది. ఇలాగే ఓపెన్ సోర్స్ తో రూపొందిన హోమ్ అసిస్టెంట్ కూడా. అయితే ఇవి మాత్రమే కాదు, మరికొన్ని చేయాల్సి ఉంది. అలెక్సా, సిరి, గూగుల్ అసిస్టెంట్ ఇవన్నీ వాయిస్ అసిస్టెంట్లే కాబట్టి వాటి మధ్య ఓ కంపాటబిలిటీ ఉంటే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వాళ్ళ అలెక్సా వాడి గూగుల్ నెస్ట్ హోమ్ డివైసుల్ని కంట్రోల్ చేయగలిగాం అనుకోండి, అది సౌకర్యంగా అనిపిస్తుంది. ఇలాగే ఫైల్ షేరింగ్ కోసం యాపిల్ వాళ్ళ ఎయిర్ డ్రాప్, ఆండ్రాయిడ్, విండోస్ యాపిల్ అన్నిటి మధ్య అనుసంధానం చేసే టూల్స్ ఉండాలి. అంతేకాదు ఎకో సిస్టమ్స్ అనుసంధానం కోసం ప్రభుత్వాలు కూడా గట్టి చట్టాలు కూడా అమలు చేయాల్సి ఉంది. యూరోపియన్ యూనియన్ డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ ద్వారా ఇలాంటి చట్టాలు చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జింగ్, కనెక్టివిటీల విషయంలో USB-Cని స్టాండర్డ్స్ చేశారు. ఇలాగే ప్రతి విషయంలోనూ యూనివర్సల్ స్టాండర్డ్స్ ఏర్పాటు చేసుకోవాలి. టెక్నాలజీలో ఎకో సిస్టమ్స్ గొప్పవే కావచ్చు, కానీ ప్రతి కంపెనీ నూతిలో కప్పలాగా మా ప్రపంచంలో మేముంటాం, ఇతరులతో కలవం అంటే కామన్ మ్యాన్ కి ఇబ్బంది. అలా కాకుండా ప్రతి ఎకో సిస్టమ్ వాళ్ళు ఎంతో కొంతైనా బయటి ప్రపంచంతో కలిసేలా చట్టాలు ఉండాలి. అప్పుడే సంస్థల మోనోపాలికి అడ్డుకట్ట పడుతుంది. కామన్ యూజర్ కి కంపాటబిలిటీ సమస్యలు తగ్గుతాయి. డివైస్ ఏది కొన్నా కామన్ సౌకర్యాలు పెరుగుతాయి.